రెడ్డి గారు కదా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు. అదే ఫీజు రియంబర్స్మెంట్ ని 50% తగ్గించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు కాదా? మరి బీసీ బిడ్డలారా మీరు అడగలేరా? బీసీ నాయకులారా మీరు అడగలేరా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలు పాడైపోయారు, ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు 50% చేసావు. ఓడి చేస్తే చేసావు. నీ కులపోళ్ళ కాలేజీలకు ఫీజులు ఇష్టానుసారం పెంచుకోమన్నావు. ఫీజులు పెరగాలి, ఫీజు రియంబర్స్మెంట్ తగ్గాలి అంటే బీసీ వాడు అప్పులు పాలవ్వాలి, నీ కులపోడి దగ్గర చేతులు చాయాలి. కానీ ఇవాళ పాలన చూడు. పాలన అంటే ఇది. ఒక బీసీ వాడి ఆత్మగౌరవం ఎలా రక్షింపబడుతుందో చూడు. ఏ పథకం కావాల్సినా కూడా నేరుగా డీబీటీ ద్వారా వాడి ఖాతాకు చేరుతుంది. అది నువ్వు చేయగలిగావా? చేయలేదు. 2,60,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లోకి పంచాడు. అప్పులైపోయినాయి అంటావు. నువ్వేదో పెద్ద సృష్టించి చేసినట్టు 90,000 కోట్లు, 2,60,000 కోట్లు వడ్డీతో సహా 4,60,000 కోట్లు అప్పులు మిగిల్చింది నువ్వు కదా, నీ పాలన కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడకి హడిలిపోతున్నాడు. బీసీలు ముందు పెడుతున్నాడు. బీసీలు నీకెందుకు ఓటేస్తారయ్యా? బీసీలు సాధికారిత. ఇవాళ 10 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులకు విలువ లేదంటావు. పుట్టబోయే బిడ్డ నుండి పండు ముదుసలి వరకు పథకాలు పంపిణీ అవుతున్నాయంటే కారకులందరూ బీసీలని. నేను బీసీ మహాసభలో చెప్పాను. 10 అవతారాలు. ఆనాడు మహావిష్ణువు రాక్షసాంతకం కోసం 10 అవతారాలు ఎత్తాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం 10 అవతారాలు మా చేత ఎత్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట చెప్తున్నాను. అది నీకు కనపడదు. అంటే నీకు నోరుందని, మీడియా ఉందని, రాసేవాడు ఉన్నాడని, చూపించేవాడు ఉన్నాడని నీ ఇష్టానుసారం వాగిస్తే చూడడానికి. ఇవాళ సైకో అనే ఒక పదం వాడాడు. ఎవరు? ఆ సత్యనారాయణరావు. రాజకీయాల్లో సైకో అంటే నీ మాటలు ఆయన. ఒక ముఖ్యమంత్రిని పాతి పెట్టాలని, ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడినటువంటి మాటల తీరు చూస్తే సైకోయిజం ఎవరికి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడ ముందు పిచ్చిపట్టి ప్రేలాపన పేలుతున్నది మీరు కాదా? ఒక సభ పెట్టిన తర్వాత ఆ సభలో అసలు నేనేం చేశాను, బీసీల కోసం నేనేం చేశాను, ఎంతసేపు ఏం చెప్తున్నావు నువ్వు? ఏం ఆదరణ ఏమిటి? ఎన్నికల్లో ఒక పెట్టి లేకపోతే ఒక కత్తి, ఒక బొద్ది ఇది ఇచ్చేస్తే నీకు ఓటేసేస్తారు. ఇవాళ మహిళలకు కానీ పిల్లలకు కానీ విద్యా విధానం చూడు. పేదరికం అనేటువంటిది ఎక్కడ పోద్ది? పేదింట్లో పుట్టిన పిల్లాడు చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే పేదరికం అడ్డు రాకూడదు. దానికి అమ్మఒడి అనే ఔషధం ఇచ్చాడే, దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారే. అమ్మఒడి అనే ఔషధం పేదరికంలో ఉన్న ఈ పిల్లలు అంటే బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో రూపు మాసిపోయిందని దేశం అంతా చెప్పుకుంటే నీకు కళ్ళు లేవు. ఎందుకంటే వయసు వచ్చేసింది, కళ్ళజోడు పడుతున్నావు. చంద్రబాబు నాయుడు మాటలు చాలా దురదృష్టకరమని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెనుక ఆయన కుట్రలో భాగస్వాములు ఎన్టీ రామారావు అయితే పార్టీ పెట్టాడో పేదల కోసం, ఆ పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికినటువంటి, పేదవాడికి అన్యాయం చేసినటువంటి, ప్రత్యేకించి బీసీలకు అన్యాయం చేసినటువంటి 50, 34, 24 అనేటువంటి మాట తప్ప వేరే మాట రానటువంటి ఇవాళ 50% రిజర్వేషన్లు. మీ నాయకుడు చెప్పాడు ఒకసారి, మేము అధికారంలోకి వస్తే మార్కెటింగ్ కమిటీలో రిజర్వేషన్ ఇస్తాడు. ఇచ్చాడా? 100 సీట్లు ఇస్తారన్నాడు. ఇచ్చాడా? అబద్ధం కదా. 100 సీట్లు ఇస్తారన్నాడు, ఇవ్వలేదు. అబద్ధం. మార్కెటింగ్ కమిటీల్లో అబద్ధం, దేవాలయ కమిటీల్లో అబద్ధం. రాజ్యసభ అనేటువంటి పదవే లేదు. కేవలం అమ్ముకోవడానికే రాజకీయాలని, రాజకీయ నాయకులందరినీ కూడా వ్యాపారస్తులుగా మార్చేయాలని, సర్పంచ్ నుంచి జన్మభూమి కమిటీలని పెట్టి నీ వాళ్ళకి చేసినటువంటి ఒక పెద్ద దోపిడీ. నువ్వు ఏ స్కీమ్ పెట్టినా స్కామే, 2,60,000 కోట్ల రూపాయలు పంపిణీ జరిగితే ఇవాళ ఎక్కడ అది లేదే. నిన్న ఒక ముసలమ్మ అంది, నేను పెన్షన్ పంచుతున్నాను. ఇది మీరు చంద్రబాబు నాయుడు. ఒక ముసలమ్మ పెన్షన్ పంచుతున్నప్పుడు అడిగాను, తల్లి నీకెంతమంది పిల్లలు? ఆయన నాకు 2 పిల్లలు. ఎవరు? కొడుకులు. 2 కొడుకులు అని చెప్పింది. సరే అమ్మ ఏం చేస్తున్నారని అడిగాను. ఒక కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక కొడుకు కూలి చేసుకుంటున్నాడు. కూలి కొడుకు కడుపు నింపుకుంటున్నాడు.
నా కడుపు నింపడానికి నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు. అందులో నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒళ్ళు గగురు పొడిచింది. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. నీకు సాధ్యమా? 1000 రూపాయల పెన్షన్ 5 ఏళ్ళు ఇచ్చి ఎలక్షన్ ముందు మోసం చేద్దామని నువ్వు చేసినటువంటి ప్రయత్నం ప్రజలకు తెలిసిపోయింది కదా. ఇవాళ పంచడం కాదయ్యా, ప్రజలు కష్టపడకుండా చూడడం. నువ్వు ఎంతసేపు కూడా ఎక్కడ లాభం వస్తుంది, ఎలా తీసుకోవాలి, పోలవరం వారం వారం పట్టిసీమ, ఏ కాంట్రాక్ట్ చూసినా 100,000 కోట్లు దోపిడీ చేసినటువంటి నీకును ప్రజలకు నేరుగా ప్రభుత్వ ధనాన్ని అందించి జగన్మోహన్ రెడ్డికి స్వారూప్యమా? ఇవాళ సీట్లు మార్చారు. దేనికోసం? ప్రజాసేవ చేయడానికి. రాజకీయాల్లో కూర్చున్న మాకు వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమన్నారు. దట్ ఈస్ మై ఎఫిషియన్సీ. మా ఎఫిషియన్సీని కొంతమందిని పక్కన పెట్టి ఉండవచ్చు, వారిని వేరేగా వినియోగించుకోవచ్చు. అది మాట్లాడకుండా మా పార్టీలో జరిగేటువంటి ఈ అంతర్గతమైనటువంటి మార్పులకి అలజడి చెందుతున్నావు. నీ వ్యూహం పారదు. ఎందుచేతంటే నువ్వు అనుకున్నావు, వీళ్ళ మీద బాగా బండలేశాను, వాళ్ళ మీద బాగా బండలేశాను కాబట్టి నాకు పని అవుద్ది అనుకున్నావు. మొత్తం నీ సీను సితారైపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. సైకో జగన్ అని నువ్వు అంటున్నావు. నీ వెనకన ఉన్న వాళ్ళందరూ సైకోలుగా మారిపోయారు. ఏం చేయాలో తెలియని స్థితి. 160 సీట్లు వస్తాయని మీ నాయకుడు ఎవరు? మా నాయకుడు మావాడే బీసీ, ఆ వాక్య కంటేసినోడు ఉన్నాడు కదా అంటున్నాడు. 160 సీట్లు. 160 ఎవరికి వస్తాయో రేపు చూస్తాడు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానాన్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. వారికి రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వడంతో పాటు ఆ వర్గాల వారి ధనాన్ని దోపిడీ కాకుండా వారికే చేర్చాలి అన్న దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, అమలు చేసిన నాయకుడు 4.5 ఏళ్లలో ఈ దేశ చరిత్రలో ఒకే ఒక్కడు